హలో వెల్కమ్ టు ప్రసూస్ కిచెన్. ఈరోజు మనం అందరికీ చాలా ఇష్టమైన మునక్కాడ పప్పుచారు ఎలా చేయాలో నేర్చుకుందాం. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. సో ఈ మునక్కాడ పప్పుచారుని చేసుకోవడానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. ఇక్కడ 1 కప్పు కందిపప్పును తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొన్ని కరివేపాకు, 2 టమాటోలు, పీల్ చేసి పెట్టుకున్న డ్రమ్స్టిక్, 1 ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు. ఇక్కడ 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కందిపప్పుని మంచిగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు అలా సోక్ చేసి పెట్టుకున్న కందిపప్పును కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. అందులో కొద్దిగా పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఒక పప్పు గుత్తితో పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో నూనెను యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర మరియు ఆవాలు వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అందులో హాఫ్ ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ మీ చాయిస్, అవాయిడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అందులో 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు అందులో కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం పీల్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్ని వాష్ చేసి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా నూనెలో డ్రమ్ స్టిక్ బాగా ఫ్రై అవ్వాలి.
ఇప్పుడు మనం 2 టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒక లిడ్ పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పులో చింతపండు రసాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలపండి. ఇలా కలిపి కొంచెం ఈ మునక్కాయ ముక్కల్ని ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ఈ పప్పుని అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు అందులో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత పప్పుని బాగా ఉడకనివ్వండి. పప్పు రుచిగా రావాలంటే 2-3 సార్లు పప్పు మంచిగా ఉడకనివ్వాలి. ఇలా పప్పు బాగా ఉడికిన తర్వాత అందులో ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేయాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే డ్రమ్ స్టిక్ దాల్ ఈస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ప్రసూస్ కిచెన్.